హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనికా పాటూరు. ఇవాళ మనం 2 పాపులర్ కొల్లాజన్ ఇన్ఫ్యూజ్డ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ కే బ్యూటీ. అండ్ ఆ రెండిట్లో ద ఫస్ట్ ప్రోడక్ట్ ఈస్ పెస్టల్ రోడ్ వాళ్ళది పెస్ట్లో బేబీ గ్లో కొల్లాజన్ T3 peel off mask. And the second one is the very popular Bioderm sheet mask. నా దగ్గర ఇప్పుడు బయోడెన్ షీట్ మాస్క్ లేదు, బట్ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఎర్లియర్. అండ్ కొంచెం రీసెర్చ్ కూడా చేశాను. సో ఇప్పుడు నేను మీకు ఈ రెండింటికి సాలిడ్ కంపారిజన్ ఇవ్వబోతున్నాను బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్. సో లెట్స్ గో. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, పెస్లో బేబీ గ్లో కొలాజన్ మాస్క్ T3 peel off మాస్క్. ఇది ఫ్యాన్ ఫేవరెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇట్ హ్యాస్ దట్ బ్రైట్నింగ్ అండ్ ఫర్మింగ్ ఎఫెక్ట్స్. తర్వాత ఇట్ హ్యాస్ కొలాజన్, యాజ్ ఐ సెడ్ కొలాజన్ మాస్క్. ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ కొలాజన్. కొలాజన్ ఏంటంటే మన స్కిన్ ఎలాస్టిసిటీని బూస్ట్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ ఏంటంటే చాలా సాఫ్ట్గా, స్మూత్గా, ప్లంప్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్ హ్యాస్ T3 అనేది type 3 కొలాజన్. ఇట్స్ వీగన్ కొలాజన్. అండ్ ఇప్పుడు మనం బయోడెన్ షీట్ మాస్క్ గురించి మాట్లాడదాము. అది కూడా కొలాజన్ షీట్ మాస్క్, బట్ కరెంట్ నా దగ్గర లేదు. బట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ ట్వైస్ ఆల్రెడీ. అదేంటంటే సేమ్ దీనిలానే, బట్ ఇన్స్టెంట్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, మన కొలాజన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఇంకా దాంట్లో హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ ఫేమస్ అండ్ వెరీ పాపులర్ ఫర్ హైడ్రేటింగ్ ద స్కిన్. అదేంటంటే ఇట్స్ జస్ట్ 1 స్టెప్ ప్రాసెస్, బట్ ఓవర్ నైట్ ఉంచుకోవాలి. అది మనం ఏంటంటే మాస్క్ అప్లై చేసేసుకొని యూ హ్యావ్ టు వెయిట్ ఓవర్ నైట్, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ యూ హ్యావ్ టు జస్ట్ రిమూవ్ ద మాస్క్. ఇట్స్ లైక్ అ షీట్ మాస్క్. And it is free from all harsh chemicals like parabens, SLS, sulfates, etc. And ఇప్పుడు ఏంటంటే మనం దీని గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ విల్ నో అబౌట్ బయోడెన్ షీట్ మాస్క్. నా దగ్గర ఇప్పుడు లేదు, బట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ ట్వైస్. అదేంటంటే ఇట్స్ లైక్ అ షీట్ మాస్క్. రెగ్యులర్ మనం వేరే షీట్ మాస్క్ యూజ్ చేస్తాం కదా, అట్లనే, కానీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఓవర్ నైట్ అప్లై చేసుకొని మీరు నెక్స్ట్ డే యూ హ్యావ్ టు జస్ట్ రిమూవ్ ఇట్. అది కూడా ఇట్స్ కొలాజన్ షీట్ మాస్క్ అండ్ ఇట్ హ్యాస్ హైలరానిక్ యాసిడ్ ఆల్సో. హైలరానిక్ యాసిడ్ మన అందరికీ తెలుసు ఇప్పుడు, బికాజ్ మనకి డ్రై స్కిన్ ఏమైనా ఉన్నా, ఇన్స్టెంట్ హైడ్రేషన్ కావాలన్నా, మాయిశ్చరైజేషన్ కావాలన్నా హైలరానిక్ ఈజ్ ది బెస్ట్. సో ఇది బయోడెన్ షీట్ మాస్క్ అనేది ఇస్ జస్ట్ లైక్ 1 స్టెప్ ట్రీట్మెంట్, ఓవర్ నైట్ ట్రీట్మెంట్. మనం జస్ట్ అప్లై చేసేసుకొని నైట్ అంతా రిలాక్స్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి హైడ్రేషన్ వచ్చేస్తుంది. థర్డ్ పాయింట్, టెక్స్చర్ అండ్ అప్లికేషన్. ఇదేంటంటే జస్ట్ మన ఫెవికాల్ లిక్విడ్ లాగా ఉంటుంది, సెమీ లిక్విడ్. యూ హ్యావ్ టు జస్ట్ స్ప్రెడ్ ఇట్ అక్రాస్ యువర్ ఫేస్, అవాయిడింగ్ మన ఐ ఏరియా అండ్ లిప్స్ అవాయిడ్ చేసేసి యూ హ్యావ్ టు జస్ట్ అప్లై ఇట్. నేను మీకు ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తాను. సో ఫస్ట్ ఇది క్లియర్ ఫేస్ మీద అప్లై చేయాలి. ఐ జస్ట్ క్లీన్ మై ఫేస్ అండ్ ఐ విల్ బి బ్యాక్. సో ఒక్కసారి బిఫోర్ అప్లికేషన్ చూడండి. ఐ జస్ట్ వైప్ ఆల్. సో ఇది బిఫోర్ అప్లికేషన్. నార్మల్ అంటే నాది డ్రై స్కిన్ అనమాట. ఇది మాస్క్. ఇట్ హ్యాస్ అ క్రీమీ టెక్స్చర్. ఇది ఇలా స్మూత్గా అప్లై చేస్తే వెళ్ళిపోతుంది. నాకు పర్సనల్గా పీల్ ఆఫ్ మాస్క్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది వన్స్ డ్రై అయిపోయాక పీల్ చేసేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా బాగుంటుంది. ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్ వన్స్. మీకు చెప్పే ముందు నేను ఒకసారి ట్రై చేస్తాను ఎప్పుడు. సో ఇది ట్రై చేసే చెప్తున్నాను. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ డజంట్ డిసప్పాయింట్ అస్ ఇన్ ఎనీవేస్. సో ఇది ఇప్పుడు అప్లై చేయడం చూపిస్తాను. కన్సిస్టెన్సీ చూడండి. ఇట్స్ లైక్ థిక్ ఫెవికాల్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ సిలికాన్ బ్రష్ ఉంటే ఇంకా ఈజీ, వెరీ ఈజీ అప్లికేషన్. జస్ట్ ఇలా అప్లై చేస్తుంటే అదే గ్లైడ్ అయిపోతుంది, వెరీ సాఫ్ట్. ఇట్స్ లైక్ బటర్. టు బి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సేమ్ మన ఫెవికాలే. నాకైతే ద వే ఇట్ స్టిక్స్, ఫెవికాల్ ఫేస్కి అప్లై చేసినట్టే ఉంది నాకు. సో ఇలా ఒక 15-20 మినిట్స్ వదిలేయాలి. సో ఈ వైట్ ప్యాక్ పీల్ ఆఫ్ మాస్క్ ఏదైతే ఉందో దట్ విల్ టర్న్ ఇన్ టు అ వెరీ క్లియర్ ఫిల్మ్. లైక్ మన ఫేస్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అప్పుడు పీల్ ఆఫ్ చేయాలన్నమాట. 20-30 మినిట్స్ 15 మినిట్స్ అని చెప్పే బదులు ఫేస్ మాస్క్ మొత్తం క్లియర్ అయ్యేదాకా ఉంచుకోవాలి. దట్ ఈస్
ద మ్యాండేటరీ రూల్. సో వన్స్ ఇట్ గెట్ ట్రాన్స్పరెంట్, మనం ఏంటంటే ఒక క్లియర్ ఫిల్మ్ లాగా అయిపోతుంది, యూ కెన్ సీ త్రూ. అప్పుడు ఏంటంటే మనం ఎడ్జెస్ పట్టుకొని యూ హ్యావ్ టు జస్ట్ పుల్ ద మాస్క్. సో వన్స్ ఎడ్జెస్ తీసి పీల్ ఆఫ్ చేసేసాక ఆ సీరం ఏదైతే ఉంటుందో వీ హ్యావ్ టు మసాజ్. నేను అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఇది డ్రై అయ్యే లోపు లెట్స్ టాక్ అబౌట్ బయోడెన్స్ షీట్ మాస్క్. షీట్ మాస్క్ మామూలుగా షీట్ మాస్క్ ఆర్ వెరీ పాపులర్ బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ హరీ డే, బిజీగా ఉంది, లేదు క్విక్గా ఏదన్నా ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు మనం రెగ్యులర్గా షీట్ మాస్క్ అప్లై చేసేసుకుంటాము. సో షీట్ మాస్క్ అంటేనే మనకు ఒక టెన్షన్ లేకుండా ఒక రిలాక్స్డ్ వేలో అలా ఫేస్కి షీట్ మాస్క్ వేసుకొని రిలాక్స్ అయిపోతే 15-20 minutesలో యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్ అండ్ యూ కెన్ డూ యువర్ నెక్ అదర్ వర్క్. సో ఈ బయోడెన్స్లో అదొక్కటే చిన్న డ్రాబ్యాక్, ఎందుకంటే మనం ఓవర్ నైట్ అప్లై చేయాలి అండ్ దట్ ఈస్ అ లిటిల్ అన్కంఫర్టబుల్. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఆ మాస్క్ ఏంటంటే చాలా డ్రై అయ్యే కొద్దీ ఫర్మ్ అయిపోతుంది, స్టిక్ అయిపోతుంది ఫేస్కి. అదేంటంటే కొంచెం అంటే లైట్ స్లీప్ ఉన్న వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ అనిపించదు అనమాట. అండ్ అది ఓవర్ నైట్ అనే బదులు నాకైతే గ్యారంటీ 6 to 8 hours పైనే పట్టింది డ్రై అవ్వడానికి ప్రాపర్గా. అదొక్కటే చిన్న డ్రాబ్యాక్. ఇలా 15-20 minutes అయ్యి ఉంటే అది కూడా బాగుండేదేమో, బట్ ఓవర్ నైట్ అయ్యేసరికి చిన్న ప్రాబ్లం వచ్చింది. అదర్వైజ్ దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ నో. జస్ట్ ఇట్లా పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేసుకున్నాం, ఇది కూడా రిలాక్స్ అవ్వచ్చు, బట్ హార్డ్లీ 15-20 minutes ఆర్ 30 minutes అంతే. నౌ లెట్స్ వెయిట్, ఎంత టైం పడుతుందో చూద్దాం. సో మాకు 2 o'clock in the afternoon. మొత్తం మాస్క్ డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాము. అండ్ ఇది డ్రై అయ్యాక ఎలా తీయాలో చూపిస్తాను. సో ఇది డ్రై అయ్యే కొద్దీ ఇలా అవుతుంది, కనిపిస్తున్నది కదా. సో దిస్ ఇస్ టర్నింగ్ క్లియర్. ఇక్కడ ఇంకా ఉంది. సో విల్ వెయిట్ మొత్తం డ్రై అయ్యేదాకా. 2 పెట్టా, ఇట్స్ 2:15, 80% డ్రై అయిపోయింది. ఐ యామ్ బ్యాక్. సో 2:40, ఆల్మోస్ట్ 40 minutes పట్టింది ఈరోజు డ్రై అవ్వడానికి. మాట్లాడుతుంటేనే ఇది ఓపెన్ ఇలా వచ్చేస్తున్నది మాస్క్. బ్యూటిఫుల్ ఫేస్ కదా, ద షైన్, దట్స్ అమేజింగ్. సో విల్ జస్ట్ పీల్ ఇట్ ఆఫ్. ఎడ్జెస్ ఉంటాయి కదా, సో ఎడ్జెస్ని ఇలా పుల్ చేస్తే వచ్చేస్తుంది మాస్క్. ఐ యామ్ ట్రయింగ్ టు పీల్ ఇట్ ఇన్ వన్ గో, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. సో యా, వెరీ క్లియర్ అండ్ థిన్ ఫిల్మ్. సో యా, వన్స్ యూఆర్ డన్, మనం ఇంకా ఫేస్ వాష్ చేయక్కర్లేదు, ఇంకా ఉంటే తీసేస్తాం. యా, జస్ట్ కొంచెం ఈ ఎక్సెస్ సీరం ఏదన్నా ఉందనిపిస్తే జస్ట్ ఒక 1 minute ఇలా మసాజ్ చేసేసుకుందాం. రిజల్ట్ ఇప్పుడు దీని రిజల్ట్కి వస్తే ఫస్ట్లో బేబీ గ్లో మాస్క్ ఇస్ డెఫినెట్లీ అ థమ్స్ అప్. నాకైతే స్కిన్ చాలా అసలు ఇట్లా నిజంగానే బేబీ సాఫ్ట్ అయిపోయింది, గ్లో వచ్చింది. సో షైన్ కనిపిస్తుందా నాకైతే, మీకు కనిపిస్తుందా లేదో తెలియదు, బట్ లైవ్లో యూ కెన్ డెఫినెట్లీ సీ దాట్. నాకైతే గ్లో వచ్చింది అనిపించింది అండ్ బ్రైట్ అయ్యింది. ఓవరాల్గా ఒక రిఫ్రెష్డ్ లుక్ అయితే వచ్చింది నా ఫేస్కి. ఐ థింక్ దిస్ రియలీ సాఫ్ట్. నాకు ఎంత నచ్చిందంటే ఇట్లా అనుకుంటున్నాను స్కిన్. ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఈవెంట్ ఉంది అప్పటికప్పుడు, లైక్ ఈరోజు ఈవినింగ్ ఉంది, మనం ఫేషియల్ చేయించుకోలేము, టైం లేదు, పార్లర్కి వెళ్ళే ఓపిక లేదు, ప్యాక్డ్ ఉన్నాం అనుకోండి, ఇదొక్కటి వేసుకుంటే సరిపోతుంది. లైక్ మనకి బేస్ లాగా కూడా, మన మేకప్ బేస్కి కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ది స్మూత్ కుచిక్కు చిక్కు ఎంత 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 బాగుంది ముక్కలు. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ యూజింగ్ దిస్. చాలా చాలా బాగుంది, మంచి గ్లో, స్మూత్నెస్ కనిపించింది నాకు. నాకు ఇక్కడ షైన్ కూడా కనిపిస్తున్నది, బట్ మీకు కెమెరాలో కనిపిస్తుందా లేదో నాకు తెలియట్లేదు. సో ఇప్పుడు కమింగ్ టు బయోడెన్స్, అది కూడా షీట్ మాస్క్ మీకు చెప్పాను ఓవర్ నైట్ అప్లై చేయాలి, అది కూడా
హైడ్రేషన్ ఇస్తుంది, అది కూడా గ్లో ఇస్తుంది, ఓవర్ నైట్ పెట్టుకోవాలి. దానికంటే కూడా దీంట్లో నేను కొంచెం దట్ ఇన్స్టెంట్ హైడ్రేషన్ అండ్ స్మూదింగ్ చూశాను. అది కూడా కొంచెం ఇట్లా సాఫ్ట్ అవుతుంది కానీ ప్లంప్ అనిపిస్తుంది, బట్ దీనంత సాఫ్ట్ అనిపించలేదు నాకు. రెండు ఏ రకంగా పోల్చినా రెండు ఓకే, బట్ కొద్దిగా ఒక 2 పాయింట్స్లో నాకు ఇది విన్ అయినట్టు అనిపిస్తుంది నా వర్షన్లో. కమింగ్ టు ద ప్రైస్, ఇది మనకి $30 పడుతుంది. బేబీ గ్లో కొలాజన్లో చాలా 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 రకాలు ఉన్నాయి. ఇది పెస్టిల్ అండ్ రోడ్ వాళ్ళది పెస్ట్లో. సో ఇది $30 పడింది. అండ్ బయోడెన్స్ 20 ఒక్కసారే వాడగలం అండ్ 1 ఓవర్ నైట్. బట్ $30 ఐ థింక్ నేను ఇప్పటికి ట్వైస్ వాడాను అండ్ స్టిల్ దర్ ఇస్ అ లాట్. ఇంకొక 5-6 టైమ్స్ కూడా వాడచ్చేమో నేను. కమింగ్ టు అఫోర్డబుల్ అంటే దిస్ ఈజ్ అఫోర్డబుల్ అని చెప్పచ్చు, బికాస్ 30 ఈజ్ అ క్వైట్. $20 పెట్టి ఒక్కసారి యూస్ చేసే షీట్ మాస్క్ అంటే $30 పెట్టి ఒక 5-6 టైమ్స్ వాడే దిస్ పీల్ ఆఫ్ మాస్క్ ఈజ్ వర్త్ అనిపిస్తుంది నాకు. అండ్ కమింగ్ టు ద కంక్లూజన్, రెండు సూపర్గా వర్క్ చేశాయి. న్యాచురల్ లైట్లో అండ్ ఈ సన్లైట్లో గ్లో చూడండి. ఇజంట్ ఇట్ అమేజింగ్? అంటే ఏదో హైలైటర్ అప్లై చేసినట్టు అనిపిస్తున్నది నాకు. అండ్ ద సాఫ్ట్నెస్ ఇస్ మైండ్ బ్లోయింగ్. ఈ లైటింగ్లో కూడా గ్లో చూడండి. ద షైన్ ఆన్ మై ఫేస్, నోస్ దగ్గర, చీక్, అమేజింగ్ కదా. మీకు ఫన్ కావాలి, ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, పీల్ ఆఫ్ మాస్క్ నచ్చుతుంది అన్న వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, నాకు ఓవర్ నైట్ చాలా ఇబ్బంది అనిపించింది బయోడెన్ షీట్ మాస్క్ అప్పుడు. హైడ్రేషన్ వైజ్, మాయిశ్చరైజింగ్ వైజ్ బాగుంది అది, బట్ ఓవర్ నైట్ అనేది నాకు కొంచెం కంఫర్టబుల్ అనిపించలేదు. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 30-40 minutes ఆర్ 1 hour వేసుకున్నా కూడా దట్స్ నాట్ అ ప్రాబ్లం. మ్యాక్సిమం 1 hour పట్టదు, బట్ 30-40 minutesలో అయిపోతుంది. బట్ స్టిల్ సేయింగ్ 1 hour ఇస్ నాట్ అ ప్రాబ్లం. ఎందుకంటే మనం అలా వర్క్ చేసుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం, మనకి 1 hour అయిపోతుంది. బట్ ఓవర్ నైట్ అనేది కొద్దిగా కష్టం. అండ్ ఇదైతే డెఫినెట్లీ బేబీ సాఫ్ట్ స్కిన్ అయితే ఇచ్చింది, గ్లో వచ్చింది నాకు. అండ్ ఐ లైక్ దిస్ దట్ సాఫ్ట్ టచ్ ఆఫ్ మై ఫేస్. అన్నిసార్లు తాగకూడదేమో, గ్లో కూడా పోతుందేమో, అన్నిసార్లు టచ్ చేస్తున్నా. లైక్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నాకైతే ఐ థింక్ I got an alternative for a sheet mask, that is this peel off mask. Both are amazing options depending on our skin type. మన స్కిన్ కేర్కి ఏది కావాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి. నాకు రెండు బాగా వర్క్ అయ్యాయి, బికాజ్ ఐ హ్యావ్ డ్రై స్కిన్. నాకు మాయిశ్చరైజింగ్ ఏది ఇచ్చినా నచ్చుతుంది. బట్ మాయిశ్చరైజింగ్తో పాటు దట్ ఇన్స్టెంట్ బేబీ సాఫ్ట్ స్కిన్, ఓవర్ గ్రీసీ లేకుండా, దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇస్ వాట్ ఐ గాట్. ఫర్మ్ కానీ, ఆ బ్రైట్నెస్ కానీ. అండ్ I personally think Mauny's favorite is this currently. బయోడెన్స్ అప్పుడు నచ్చింది, బట్ ఇది వాడాక ఇది నచ్చింది. రెండు బాగున్నాయి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్స్లో మీకు ఏది నచ్చిందో. ఒకవేళ మీరు యూజ్ చేయలేదంటే మీరు యూజ్ చేసి మీకు రెండిట్లో ఏది నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి స్కిన్ కేర్వి ఇంకా బాగా చెప్తాను. సీ యూ నెక్స్ట్ టైం.